ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఒక మంత్రి పదవి ఖాళీగా అట్టబెట్టారు. అది ఎవరి కోసం అంటూ రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. కొన్ని రోజులు ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కె శ్రీనివాస్ అని, తర్వాత మరికొన్ని రోజులు అది జనసేన పార్టీకే ఇస్తారని, తాజాగా కర్నూలుకు చెందిన సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి నిన్న సీఎంఓ చీఫ్ మినిస్టర్ కార్యాలయం నుంచి ఫోన్ వెళ్ళిందంటే నువ్వు అర్జెంటుగా రావాలి అని మాత్రం. ఆయన గబగబా తాడేపల్లి ఉండవల్లి సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. ఇక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి రాబోతా ఉంది అని మీడియా సోషల్ మీడియాలో మొదలుపెట్టారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే ఇచ్చారు, గెలిచారు. ఆయన భార్యకి ఇవ్వలేకపోయారు. ఒక ఫ్యామిలీలో 2 టికెట్లు ఇవ్వడానికి ఇదేం నియంతృత్వం కాదు. ఈ రాజకీయ ఫ్యామిలీ పెద్దదే అయినప్పటికీ 2 టికెట్లు ఏ కుటుంబంలోనూ ఇవ్వలేదు. అందువల్ల ఇవ్వడం కూడా సాధ్యం కాదు. కూటమి పొత్తులో భాగంగా కొన్ని సీట్లు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఏ ఫ్యామిలీలో కనీసం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలో కూడా 2 టికెట్లు లేవు. ఒక చంద్రబాబు నాయుడు ఆయన ఫ్యామిలీ, ఆ లోకేష్ ఇద్దరు మాత్రమే పోటీ చేసిన సందర్భం ఉంది. ఇంకా ఎక్కడ 2వ టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక అచ్చెన్నాయుడు అంటారా, అచ్చెన్నాయుడు వేరు. అచ్చెన్నాయుడు అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు, వారి ఫ్యామిలీ ఉత్తరాంధ్ర మొత్తానికి వాళ్ళే హెడ్స్ కాబట్టి అక్కడ ఒక 2 టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది, అంతేగాని ఇంకెక్కడ లేవు. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి వరుస్తుంది అని చెప్తున్నారు. మంత్రి పదవి ఇస్తారా, లేదంటే టీటీడీ చైర్మన్ ఏమైనా కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయా అనే దాని మీద 3వ తేదీ సాయంత్రానికి క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.